మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఆయన గురి తప్పకుండా కొడతాడు. టార్గెట్ ఎవరో తెలియకుండానే ఏదో ఒకటి అంటాడు. ఆ ట్రాప్ లో ఇంకొక ఆయన పడతాడు. ఉప్పు నిప్పులా తయారైన ఆ ఇద్దరు నేతలు ఒకరినొకరు ఏమీ అనుకోలేదు. కానీ వారిద్దరు ఏం మాట్లాడినా ఒకరికొకరు కౌంటర్ చేసుకుంటున్నారనే చర్చకు తావిస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? ఆధిపత్య పోరులో వారిద్దరి మాటలు ఎలా దుమ్మురేపుతున్నాయి? ఒకరిది లెఫ్టిస్ట్ ఐడియాలజీ, మరొకరిది కట్టర్ హిందుత్వవాదం. కానీ ఇద్దరు ఉన్నది ఒకే పార్టీలో. ఈపాటికే మీకు అర్థమై ఉండాలి, మనం మాట్లాడుకునేది బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, బండి సంజయ్ గురించి అని. ఈ ఇద్దరు కూడా కమలం పార్టీలో కీలకంగా ఉన్నారు. ఒకరు కేంద్ర మంత్రిగా, మరొకరు ఎంపీగా ఉన్నారు. అది కూడా ఒకే జిల్లాకు చెందిన నేతలు కావటం ఈ డిష్యం కు కారణమవుతోందట. ఈటెల పార్టీలో చేరినప్పటి నుంచే బీజేపీలో తలనొప్పి ప్రారంభమైందట. ఈ మధ్య కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న ఈ ఇద్దరు మళ్లీ తెరపైకొచ్చారు. ఒకే ఒరలో రెండు కత్తులు. విరుద్ధ భావజాలాలు వైరుధ్యానికి మూలం. కొద్ది రోజుల క్రితం ఈటెల కులమత ప్రాతిపదికన తెలంగాణలో ఓట్లు రావాలంటూ మీడియా ముందు కామెంట్ చేశాడు. ఆయన జనరల్ గా చేసిన కామెంటే అయ్యుండొచ్చు, లేదా హిందుత్వం అంటూ బీజేపీని మిగతా వర్గానికి దూరం చేస్తున్నారనుకునే వారికి చురకలిచ్చారని అనుకోవచ్చు. దీంతో ఇద్దరి మధ్య వివాదం మరోసారి తెరపైకొచ్చింది. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేదు, గుర్తుపెట్టుకో. అరే బాధ అనిపిస్తుంది, ఇక్కడ ఏం డిబేట్ జరుగుతుంది? ప్రజలకు నువ్వేం చేసావో అంతకుముందున్న పార్టీ ప్రభుత్వం చెప్పుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పుకోవాలి. ఎన్నాళ్ళు జరుగుతుంది? కులం పునాది మీద, మతం పునాది మీద రాజకీయాలు పర్మనెంట్ నడవవు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, నేను వేరే వాళ్ళని విమర్శిస్తాను. హుజూరాబాద్ వేదికగా హిందుత్వ నినాదం. పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన బండి. ఈటెల గతంలో ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్ నుంచి బండి పలు సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశమవుతోందట. కొద్ది రోజుల క్రితం బండి హుజూరాబాద్ వేదికగా బూత్ లెవెల్ అధ్యక్షులు, కార్యదర్శులు, సోషల్ మీడియా కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. హిందుత్వమే తన శ్వాస అంటూ బండి మాట్లాడారు. 20% ఉన్నవారు ఐక్యత ప్రదర్శిస్తే లేనిది 80% హిందువులను ఐక్యం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణలో కులమతాల ప్రాతిపదికన ఓట్లు రాలవని ఈటెల మాట్లాడిన కొద్ది రోజులకే బండి సంజయ్ హుజూరాబాద్ కేంద్రంగా బీజేపీ అంతర్గత సమావేశంలో చేసిన ఈ వ్యాఖ్యలు చర్చకు తెరలేపాయి. సంజయ్ ఎవరినుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు అనే చర్చ నడిచింది. బండి సంజయ్ నోటి నుంచి హిందుత్వం ఆగిపోయిన రోజు నా శ్వాస ఆగిపోతుందన్న. హిందుత్వం ఆగిపోయిన రోజు అదే నా చివరి శ్వాస అని రాసిపెట్టుకోండి. ఇలా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం. ఈ దేశంలో మత మార్పులు జరుగుతున్నాయి. హిందుత్వం మాట్లాడవద్దా? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు లెక్కనే ఇవాళ హిందువులను బానిసలుగా చూస్తుంటే ఆ బానిస బతుకుడా హిందువుల పడ చైతన్యం తీసుకొచ్చి హిందువులందరూ ఓట్ బ్యాంక్ మార్చుడా? ఒక్కసారి ఆలోచించడానికి వాళ్ళు. ఇటీవల కరీంనగర్ కు వెళ్లిన ఈటెల మాత్రం బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవంటూనే ఏ పార్టీలోనైనా అంతర్గత విభేదాలు సహజమంటూ మాట్లాడుతూ ఇద్దరి మధ్య గ్యాప్ ను బలపరిచినట్లయింది. అయితే విభేదాలనేవి సోషల్ మీడియా సృష్టినని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతా కలిసే పని చేస్తామని చెప్పటం ట్విస్ట్. యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా కొన్ని అతి ఉత్సాహం చూపే ఛానల్ చేస్తున్నాయి తప్ప మాకు అట్లాంటి గ్యాప్లు ఏమి లేవు. బీజేపీలో విభేదాలు చెప్పదలుచుకుంటున్నారు. ప్రతి పార్టీలో ఇవన్నీ ఉంటాయి, కానీ ఏదో బీజేపీలోనే ఉన్నట్టుగా
మాకే ఉన్నట్టుగా ఈ సృష్టి మంచిది కాదు. బీఆర్ఎస్ ను వీడి బీజేపీలోకి వచ్చాక ఈటెల రాష్ట్ర అధ్యక్షుడవుతాడనే ప్రచారం విస్తృతంగా జరిగింది. కానీ దాన్ని పార్టీలోని కొందరు ప్రత్యర్థులే అడ్డుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. అంతర్గత ప్రత్యర్థుల పాచిక పారి ఆయనకు అధ్యక్ష పీఠం దక్కకపోవడంతో ఈటెలలో డిసప్పాయింట్మెంట్ కనిపించిందట. కానీ దాన్నెక్కడా ఆయన బయటకు వెళ్లగక్కకుండానే జాగ్రత్త పడుతూ వస్తున్నారట. అయితే ఈటెల అక్కడక్కడా చేసే వ్యాఖ్యలతో ప్యూర్ హిందుత్వవాదులను మాత్రం రెచ్చగొడుతున్నారనే వాదన తాజాగా బండి వ్యాఖ్యల తరువాత వినిపిస్తోంది. మొత్తంగా ఈటెల రాజకీయ భవిష్యత్ ఇప్పుడున్న బీజేపీతో ఇలాగే కొనసాగుతుందా లేక ఇంకేవైనా భవిష్యత్తులో జరగొచ్చా తెలీదు గాని ఆయన ట్రాప్ లో మాత్రం రైట్ వింగ్ నేతలు పడిపోతూ బీజేపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయనేది పొలిటికల్ పండితుల మాట.